100 tons వెయిట్ని 40 floors పైకి ఎలా లిఫ్ట్ చేస్తుందో తెలుసా? టవర్ క్రేన్ పడిపోకుండా ఎట్లా నిలబడుతుందో తెలుసా? మీరు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఒక జైంట్ టవర్ క్రేన్ చూస్తారా? అది 30, 40 కొన్నిసార్లు 60 floors హైట్ దాకా స్టీల్, కాంక్రీట్ మెషినరీని ఈజీగా లిఫ్ట్ చేయగలదు. మరి అది పడిపోకుండా ఎట్లా ఉంటుంది? సీక్రెట్ ఏంటంటే కౌంటర్ వెయిట్స్. క్రేన్కి పైన ఆపోజిట్ సైడ్లో హెవీ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అవి లిఫ్ట్ చేసిన లోడ్ కౌంటర్ వెయిట్ అప్లై చేస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే క్రేన్ మ్యాస్ట్ బిల్డింగ్కి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్టీల్ టైర్స్తో యాంకర్ చేస్తారు. హైట్ పెరిగిన కొద్దీ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. టాప్లో ఉన్న స్లీవింగ్ యూనిట్ 360 degrees రొటేట్ అవుతుంది కాబట్టి మెటీరియల్స్ని ఎగ్జాక్ట్ లొకేషన్లో ప్లేస్ చేయగలుగుతాం. ప్రతి లిఫ్ట్ ముందు ఇంజనీర్స్ లోడ్, వెయిట్, విండ్ స్పీడ్, బూమ్ యాంగిల్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. సేఫ్టీ సిస్టమ్స్ కెపాసిటీ ఎక్సీడ్ అయితే ఆటోమేటిక్గా సిస్టమ్ని స్టాప్ చేస్తాయి. నెక్స్ట్ టైం దీన్ని కన్స్ట్రక్షన్ సైట్లో చూస్తే అది ఒక జస్ట్ మిషనే కాదు, థౌజండ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్తో పనిచేస్తున్న మాస్టర్ పీస్ అని గుర్తుపెట్టుకోండి. దీని మీద మీ ఒపీనియన్స్ అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి.